ఎల్లోరాలోని కైలాష్ నాథ్ ఆలయం భారతదేశంలోని అద్భుతమైన శిల్ప కళా సంపదల్లో ఒకటి. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సముదాయంలో 16వ గుహగా ఉంది. ఈ ఆలయాన్ని ఒకే ఒక పెద్ద రాయి మొనోలిథిక్ నుండి చెక్కారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాతి కట్టడం. ఈ ఆలయ నిర్మాణం ద్రవిడ, నాగర వాస్తుకళా శైలులతో సమ్మిళితంగా ఉంది. ఈ ఆలయ నిర్మాణం చూసి రష్యన్ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. అంత ఖచ్చితమైన నిర్మాణాన్ని రాతిని పైనుంచి కోయడం ద్వారా ఎలా సాధ్యమైందనే దానిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఈ ఆలయాన్ని రాష్ట్రకూట వంశపు మొదటి రాజు కృష్ణ 8వ శతాబ్దంలో నిర్మించాడు. ఆలయ నిర్మాణం పైనుంచి కిందికి కోయడం ద్వారా చేపట్టారు. అంటే భూమిని తవ్వి కాకుండా పైభాగం నుంచి కిందికి వస్తూ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ ఆలయ పొడవు సుమారు 276 అడుగులు, వెడల్పు 154 అడుగులు, ఎత్తు 107 అడుగులు ఉంది. ఇది హిమాలయాల్లోని కైలాష్ పర్వతాన్ని పోలి నిర్మించబడింది. ఆలయం తయారీ కోసం సుమారు 50 లక్షల టన్నుల రాతిని తొలగించారని అంచనా. ఆలయం పరమశివునికి అంకితం చేయబడింది. అందుకే దీనిని కైలాష్ నాథ్ ఆలయం అంటారు. ఆలయంలో అత్యద్భుతమైన శిల్పాల్లో రావణుడు కైలాషాన్ని ఎత్తే శిల్పం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎల్లోరా గుహల సముదాయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అనేక దాడులు, కాల పరిమాణం వల్ల ఆలయంలో కొంత నష్టం జరిగినప్పటికీ ఇప్పటికీ ఇది గొప్ప కట్టడం. ఈ ఆలయం భారతీయ శిల్పకళా నైపుణ్యానికి మేటి సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది కేవలం ఆలయం కాదు, ఒక శిల్ప అద్భుతం. ఈ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీ అనుభవాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవటానికి మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.